హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ రాణి. వెల్కమ్ టు మై ఛానల్ రాణి వీలాగ్స్ 21. ఈరోజు ఈ వీడియోలో నా మొక్కలు అదేవిధంగా పాదులు ఏ స్థితిలో ఉన్నాయో, పిందులు వచ్చినాయా లేదా అవన్నీ కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను. నాతో పాటు వచ్చేయండి. ఇది మీరు చూస్తున్నది ద్రాక్ష. అప్పుడు మొత్తం ఆకులన్నీ తీసాను కదా, మళ్ళీ అంతా చిగురు వచ్చింది. ఇక్కడ టమాటా మొక్కలు కూడా వేయడం జరిగింది. అదిగో టమాటా మొక్క. అదేవిధంగా పాలకూర అయితే ఇది వచ్చి పుదీనా, తోటకూర, అదేవిధంగా ఇది చుక్కకూర ఆల్రెడీ 2 సార్లు కట్ చేశాను, మళ్ళీ చిగురు వస్తుంది. పుదీనా, మల్లెపాదు కూడా మొగ్గలు వస్తున్నాయి. నేను అన్ని ఆకులన్నీ తీసేసి మళ్ళీ ఎరువు ఇవ్వడం జరిగింది. దానివల్ల మొగ్గలు వస్తున్నాయి. ఈ మిరప విత్తనాలు ట్రేల్లో వేసాను కదా, అవి మొక్కలు రావడం జరిగింది. సో ఇది సన్నజాజి మొక్క, పాదు కాదు. ఇది వచ్చి మళ్ళీ అదేవిధంగా టమాటా. ఇవి చూసినట్టయితే బంతి పువ్వులు అలాగే ఉంచేసాను కొయ్యకుండా. ఇది కూడా బంతే. ఇవన్నీ ఈ సంవత్సరం వేసినవి. కనకాంబరాలు ఇంకా వస్తాయి. కనకాంబరాలు కూడా చాలా పూస్తున్నాయి. ఇది మందార చెట్టు ఒక కొమ్మ వేసాను కదా, అది ఒకటి బతికింది. ఇది చూసినట్టయితే బేరుపాదుకి సైడు ఇలాగ ఆకులు కట్ చేస్తుంటే బాగా ముందుకి పాగుతూ ఉంటుంది. అందుకని కింద ఉన్న ఆకులన్నీ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా వంగ, అదేవిధంగా మిర్చి కూడా కాయలు వచ్చాయి, కోయడం జరిగింది. ఇప్పుడు ఇంకా పోతుంది. అదేవిధంగా ఇది వచ్చి బెండ ఇదిగో కాయ ఉంది. ఇంకా ఉన్నాయి, కాయలు ఉన్నాయి. ఇదిగో 2 కూడా కాయలు ఎక్కువే ఉన్నాయి, పూత వస్తుంది. అదేవిధంగా బంతి. ప్రతి 4 మొక్కలకి, ప్రతి ఒక మొక్కకి మధ్యలో నేను ఇది టమాటో, ఈ బొబ్బరు కాయ వచ్చింది. నేను ఉంచేసాను విత్తనానికని. ఫస్ట్ది కాయ, ఇది విత్తనానికని ఉంచేసాను. పూత ఉంది, అదేవిధంగా పిందులు కూడా వస్తున్నాయి. ఇది కూడా బేరే. ఇవన్నీ ఆకులు కట్ చేశాను. ఇది వచ్చి ఆనప. ఆకులు కట్ చేయడం వల్ల ఆకులు లేనట్టుగా కనిపిస్తున్నాయి. గుత్తిపూల్లో రకాలు ఉన్నాయి నాకు. పింక్ ఉంది, అదేవిధంగా రెడ్ ఉంది, ఎల్లో ఉంది, వైట్ ఉంది. ఈ కనకాంబరాలు చాలా పూస్తున్నాయి. ఇది కూడా వేరే. తర్వాత ఇది వచ్చి కాకరపాదు. మళ్ళీ ఇవి వచ్చి బెండకాయలు. ఇగో బెండకాయలు కూడా ఉన్నాయి. ఇది కూడా బీరపాదే. ఇవి వచ్చి వంగ మొక్కలు, ఇంకా ఎదుగుతున్నాయి వంగ మొక్కలు. గోంగూర చాలా హైటు వచ్చింది. అది బరువుకి ఆగలేక పడిపోతుంది. అందువల్ల కర్ర పెట్టాను. ఇది చిన్న మొక్క, ఇంకా అది ఎదగాలి. ఇది మట్టుకు బాగా ఎదిగింది. ఆకు కోస్తాను. నెక్స్ట్ నేను ప్రతి మొక్కలకి పక్కన 4 మొక్కలకి పక్కన, అదేవిధంగా 4 మొక్కల పక్కన అలాగా నేను బంతి మొక్కలను అయితే వేయడం జరిగింది. గోరింటాకు కూడా చిగురు వచ్చింది. ఇది నిమ్మకి ఒక బంతి, అలాగే బొప్పాయికి ఒక బంతి. అన్నిటికీ మధ్యలో నేను బంతి మొక్కలు వేయడం జరిగింది. ఎందుకంటే బంతిపూలు ఎక్కువ ఉంటే ఆ గార్డెన్లోకి
సీతాకోక చిలుకలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇది వస్తూ ఉంటాయి. దానివల్ల బంతి మొక్కలు నేను ఎక్కువగా వేశాను. అంటే మనకి మిగతా పాదులకి అంతా పాలినేషన్ జరగాలి కాబట్టి, పాలినేషన్ జరిగి కాయ రావాలంటే మనకి సీతాకోక చిలుకలు అదేవిధంగా తేనెటీగల వల్ల అవుతూ ఉంటుంది. సో అవి రావాలంటే మనం ఎక్కువ పువ్వులున్న మొక్కలు, ఎక్కువగా తేనె ఎక్కువగా ఉండే పువ్వులున్న మొక్కలు వేసుకుంటే పాలినేషన్ అనేది స్పీడ్గా జరుగుతుంది. మనం చేయక్కర్లేదు, వాటి వల్లే జరుగుతూ ఉంటుంది. పాలినేషను జరిగి పిందె అనేది నిలబడుతూ ఉంటుంది. ఇంకా పిందులు వస్తున్నాయి, ఇదిగో. కాకపోతే ఇలాగా మాడిపోతున్నాయి, ఇదిగో ఇలా పండిపోతున్నట్టు అయిపోతున్నాయి. దానికి మందది కొడుతున్నాను. సో ఇది నా టెర్రస్ గార్డెను. ఓకే, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.